Hi students, hi everyone. This is Mahesh Ramsetti. Welcome to MAHI tutorials. స్టూడెంట్స్ ఈ వీడియోలో మీకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి లేజర్స్ అనేటటువంటి టాపిక్ సెకండ్ యూనిట్. సో ఈ యూనిట్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ అలాగే దీంట్లో మీరు నేర్చుకోబోయేటువంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఎగ్జామ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే లేజర్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో లేజర్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ పాపులేషన్ ఇన్వర్షన్, ఓకేనా? పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటో కూడా చెప్తాను. నెక్స్ట్ ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ అండ్ ఐన్స్టీన్స్ రిలేషన్. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది, ఐన్స్టీన్ కోఎఫిషియంట్. అలాగే నెక్స్ట్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఏ లేజర్. సో లేజర్స్లో ఎన్ని పార్ట్స్ ఏముంటాయి ఏంది. నెక్స్ట్ 3 లెవెల్ అండ్ 4 లెవెల్ లేజర్స్. సో లేజర్స్లో మీకు ఎండియాగ్ లేజర్ అలాగే హీలియం నియాన్ లేజర్ ఇవి ఉంటాయి. సో వాటి గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత లేజర్స్ యొక్క అప్లికేషన్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో ఇంతటితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడ్యూస్డ్ అబ్జార్ప్షన్ ఈజ్ నథింగ్ బట్ స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. సో స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా మనకి లేజర్ లైట్ క్రియేట్ అవ్వాలంటే ఎనర్జీస్ అనేవి లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళడం, అలాగే హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి వచ్చేటప్పుడు కొంత ఎనర్జీని బయటకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా వచ్చిన ఎనర్జీయే మనకి లేజర్ లైట్ లాగా క్రియేట్ అవుతుంది. ఆ ప్రాసెస్లోనే మనకి ఫస్ట్ ప్రాసెస్ని స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అంటాం. సో గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది హైయర్ ఎనర్జీ స్టేట్కి అబ్జర్వ్ చేసుకోవడాన్ని మనం స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అని అంటాం. సో దీని యొక్క డెఫినేషన్, ద ప్రాసెస్ ఇన్ విచ్ అన్ ఆటమ్ సైజ్డ్ సిస్టమ్ ఇన్ లోయర్ ఎనర్జీ స్టేట్ ఈస్ రైజ్డ్ ఇన్ ద హైయర్ ఎనర్జీ స్టేట్. సో ఈ విధంగా రాయాలి. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్నే మనం అక్కడ ఎంత ఎనర్జీ అనేది తీసుకుందని చెప్పొచ్చు అనమాట. సో అందుకోసం స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అన్నప్పుడు HV ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 అని చెప్పి చెప్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే, సో బిఫోర్ ఎలా ఉంది, E1 E2కి మధ్యలో మనకి కొంత ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఆఫ్టర్, సో ఎనర్జీ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళిందనమాట. సో ఫస్ట్ కొంత ఎనర్జీతో ఒక ఎలక్ట్రాన్ అనేది వచ్చింది. అది వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రాన్ అని చెప్పడం కాదు, కానీ మనకి ఫోటాన్ ఎనర్జీ అని అంటే ఏంటంటే లైట్ ఎనర్జీ అనమాట. మనం లేజర్ లైట్ క్రియేట్ చేయడానికి కొంత ఎక్స్ట్రా లైట్ని, నార్మల్ లైట్ని ఇస్తాం. సో ఇచ్చినప్పుడు అది లేజర్ లైట్గా కన్వర్ట్ అవుతుంది. నార్మల్ లైట్లో ఫోటాన్స్ ఉంటాయి, అవి మనకి లేజర్లా క్రియేట్ అవుతాయి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ స్పాంటేనియస్ ఎమిషన్. సో స్పాంటేనియస్ ఎమిషన్ అంటే, సో మనకి ఎప్పుడైతే స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ జరిగిందో తర్వాత స్టెప్పే ఈ స్పాంటేనియస్ ఎమిషన్ అనమాట. సో హయ్యర్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్కి ఆటోమేటిక్గా కిందకి పడిపోతుంది. ఎటువంటి ఎనర్జీ కూడా ఇవ్వకుండానే దాని యొక్క లైఫ్ టైం పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత E2 నుంచి E1కి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చేటప్పుడు కొంత ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తుంది, ఫోటాన్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తుంది. సో దాన్నే ఇక్కడ స్పాంటేనియస్ ఎమిషన్ అని అన్నాడు. సో ఇప్పుడు లాస్ట్ వన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి ఎలక్ట్రాన్ అనేది డౌన్ అవ్వడం. సో ఇలా డౌన్ అయినప్పుడు కొంత ఎనర్జీని బయటకు రిలీజ్ చేస్తుంది. సో మనం స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ విన్నాం కదా. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటి, కొంత ఎక్స్టర్నల్ ఎనర్జీని మనం ఇవ్వడం. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ కూడా బయటకు వస్తుంది, అలాగే స్పాంటేనియస్ ఎమిషన్ జరిగినప్పుడు ఎనర్జీ కూడా బయటకు వస్తుంది. ఈ రెండు ఎనర్జీస్ కలిసి మనకి ఒక పవర్ఫుల్ లైట్ లాగా బయటికి ఎమిట్ అవుతాయి. దీన్నే మనం లేజర్ లైట్ అని అన్నాం అనమాట. మనకి ఇక్కడ డెఫినేషన్ చూడండి. అకార్డింగ్ టు ఐన్స్టీన్స్, అండర్ సర్టెన్ కండిషన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ ఎగ్జిస్టెడ్ ఆటమ్ ఎమిట్ ఏ ఫోటాన్ బై అనదర్ ఫోటాన్ అండ్ దేర్ ఇన్సెంట్ లైట్ వేవ్. సో ఇది ఒక లైట్ ఎనర్జీ లాగా బయటికి వస్తుంది. సో ఇలాగే ఈ రెండింటి యొక్క ఫేస్ అనేది సేమ్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ మూడింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఎగ్జామ్స్లో అడుగుతాడు స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్, అలాగే స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి అని. సో అలా అడిగినప్పుడు క్లియర్గా మీరు రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ పాపులేషన్ ఇన్వర్షన్. మనకి ఐన్స్టీన్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ 3 కండిషన్స్లో
దాని తర్వాత మనం నేర్చుకోబోయేది పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటి. పాపులేషన్ ఇన్వర్స్ అక్కర్స్ వెన్ ఏ సిస్టమ్ సచ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇక్కడ సిస్టమ్ అంటే అర్థము గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఏ స్టేట్ విత్ మోర్ మెంబర్ ఆఫ్ ఎగ్జిస్టెడ్ స్టేట్ దెన్ ఇన్ లోయర్ ఎనర్జీ స్టేట్. లోయర్ ఎనర్జీ స్టేట్ కంటే ఎగ్జైటెడ్ స్టేట్ అంటే హైయర్ ఎనర్జీ స్టేట్లో ఎక్కువగా కనుక ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీగా కనుక ఉంటే అలాంటి కండిషన్ని మనం పాపులేషన్ ఇన్వర్షన్ అంటాము. సో పాపులేషన్ ఇన్వర్షన్ జరిగితేనే మనకి లేజర్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకోసం మనం పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ద కాన్సెప్ట్ ఈజ్ ఆఫ్ ఏ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇన్ లేజర్ సైన్స్ బికాస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ పాపులేషన్ ఇన్వర్షన్ ఈజ్ ఏ నెసెసరీ స్టెప్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ లేజర్. సో ఒక స్టాండర్డ్ లేజర్ కావాలంటే అక్కడ మనకి ఖచ్చితంగా పాపులేషన్ ఇన్వర్షన్ అనేది జరగాలి. సో పాపులేషన్ ఇన్వర్షన్ జరిగి మనకి లేజర్ లైట్ అనేది ఐన్స్టీన్ చెప్పినటువంటి ఈక్వేషన్ ప్రకారం మనం రాయవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని సపరేట్గా నేర్చుకోవడం చాలా బెటర్. అందుకని నేను ఇంకొక చిన్న వీడియో చేసి దాంట్లో మీకు ఆ ఈక్వేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో అదంతా కూడా క్లియర్గా బోర్డు పైన రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మనము ఇంకొక విషయం అయితే తెలుసుకుందాం. ఈ లేజర్స్లో మొత్తము ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఏంటనేది తెలుసుకుందాం. సో మెయిన్ పార్ట్స్ ఏంటి లేజర్స్లో? లేజర్ మనకు కావాలంటే ఏమేమి కావాలి? నెంబర్ 1 యాక్టివ్ మీడియం ఖచ్చితంగా కావాలి. అంటే ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ మనం ఏ మెటీరియల్ తీసుకొని ఇక్కడ లేజర్ లైట్ క్రియేట్ చేస్తాం అనేది మనకు కావాలన్నమాట. నెక్స్ట్ దానికి సోర్స్ పంపింగ్ చేసేటటువంటి ఎనర్జీ అనేది కావాలి. లైట్ సోర్స్ ఫ్లాష్ ల్యాంప్ ఇలాంటివన్నీ కూడా మనము ఫ్లాష్ ల్యాంప్ యూజ్ చేస్తాం, అలాగే జీనర్ ల్యాంప్ యూజ్ చేస్తాం, ఇలాంటివి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆప్టికల్ రిజోనేటర్. సో అక్కడ వచ్చినటువంటి ఆ లైట్ని రిజోనేట్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి ప్రాసెస్ ఈ 3 పార్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక్కడ యాక్టివ్ మీడియం అంటే ఏంటి? యాక్టివ్ మీడియం అంటే మనం తీసుకున్నాం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రూబీ లేజర్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ రూబీ రాడ్ అనేది యాక్టివ్ మీడియం అవుతుంది. హీలియం నియాన్ గ్యాస్ లేజర్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ హీలియం నియాన్ గ్యాస్ అనేది మీడియం అవుతుంది. మనకి ఆ మీడియం యొక్క ఎఫెక్ట్ని బట్టి లేజర్ లైట్ అనేది ఎంత ఎఫెక్టివ్గా వస్తుంది అనేది మనం చెప్తామన్నమాట. గ్యాస్ లేజర్స్, సాలిడ్ లేజర్స్, డై లేజర్స్, లిక్విడ్ లేజర్స్, సెమీకండక్టర్ లేజర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివ్ మీడియంస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పంపింగ్ సోర్స్, అదే ఇప్పుడు చెప్పాను కదా ఫ్లాష్ ల్యాంప్ అని చెప్పేసి మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఎ సిస్టమ్ కెన్ బి రైజ్డ్ టు ద ఎగ్జైటెడ్ స్టేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సోర్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ హైయర్ ఎనర్జీ స్టేట్. సో మనం ఇక్కడ ఎంతైతే ఎనర్జీని ఇస్తూ ఉంటామో అక్కడ హైయర్ ఎనర్జీ స్టేట్లో ఎలక్ట్రాన్స్ అనేవి అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. హెన్స్ ద పాపులేషన్ ఇన్వర్షన్ ఈజ్ అచీవ్డ్ ద ఎనర్జీ సోర్స్ మేబీ ఆల్సో ఈజ్ కాల్డ్ పంపింగ్ సోర్స్. సో ఎనర్జీ అనేది ఇస్తూ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా మనకి దీన్ని మనం ఒక పంపింగ్ సోర్స్ అని చెప్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్టికల్ రిజోనేటర్. సో ఇక్కడ ఆప్టికల్ రిజోనేటర్ అంటే మనకి ఇక్కడ మిర్రర్స్ని యూజ్ చేస్తాం. రిలీజ్ అయినటువంటి ఎనర్జీ అనేది బయటికి వెళ్ళకుండా మిర్రర్స్ ద్వారా లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మెయిన్ యాక్టివ్ మీడియం సైడ్ వైపుకే వస్తూ ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇంతవరకు చాలు. మీకు నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 3 లెవెల్ 4 లెవెల్ లేజర్స్ అంటే ఏంటో చెప్తాను. నెక్స్ట్ వీడియో అయితే చూడండి.